హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీను సులేఖ ఆంధ్ర అబ్బాయి బెంగాల్ అమ్మాయి. గణపతి బప్ప విసర్జన చేయడానికి బీచ్కి వెళ్దామనేసి మార్నింగ్ లెక్సి రెడీ అయితే అయ్యాము. బట్ బయట చూస్తే వర్షం అయితే ఇంకా కంటిన్యూ పడుతుంది, అసలు ఆగట్లేదు. ఇంకా 1 అవర్ తర్వాత చూస్తే వర్షం అయితే కొంచెం తగ్గింది. సో తగ్గిన తర్వాత ఇంకా విసర్జనకి వెళ్దామనేసి అయితే స్టార్ట్ అయ్యాము. గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. అజయ్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. బీచ్కి వెళ్తున్నాం అనేసి వాడి కోసం ఎక్స్ట్రా బట్టలు అయితే పట్టుకున్నాము. మేబీ స్నానం చేస్తే స్నానం చేయొచ్చు అనేసి. ఫైనలీ ఏదో ఒక బీచ్కి అయితే వచ్చేసాము. కెరటాలు అయితే చాలా దగ్గర వరకు వచ్చేస్తుంది. ఇంకా భయం వేసి ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదు మేము. ఇక్కడ బీచ్లోని గణపతి బప్ప విసర్జన చేయడానికి అయితే జనాలు అయితే ఫుల్గా వస్తారు. బట్ వర్షం పడుతున్నదనేసి మేబీ ఎక్కువగా అయితే రాలేదు. ఒక 2-3 ఫ్యామిలీస్ అయితే వచ్చారు. ఇంకా ఎక్కువ దూరం వరకు వెళ్ళకుండా అక్కడే దగ్గరలోని విసర్జన అయితే చేసాము మేము. అక్కడే దగ్గరలోనే గణపతి బప్పకి విసర్జన చేసి దండం అయితే పెట్టిస్తున్నాము. బట్ మా జై ఎక్సైట్మెంట్ అయితే ఒక లెవెల్లో ఉండాలి. పాపం వాడికి స్నానం కూడా చేయించలేదు. ఇంకా దూరం నుంచి చూస్తే అక్కడ ఎవరో ఫిషెస్ అయితే పట్టుకున్నట్టుగా అనిపించారు. సో అందుకే అయితే వెళ్తే అక్కడైతే ఫిష్ అయితే ఏమీ లేదు. ఎక్కువగా నెట్లోని మ్యాక్సిమం అంతా పీతలు ఉన్నాయి. సో అవన్నీ తీసి వాళ్ళు ఈ బకెట్లోనే అయితే వేస్తున్నాడు. సో జై చూసి డాడీ ప్లీజ్ ఫిష్ తీసుకో డాడీ, ఫిష్ తీసుకో అనేసి అయితే అడుగుతున్నాడు వాళ్ళ డాడీకి. ఇంకా మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది అనేసి ఇంకా మేమైతే వచ్చేస్తుండాలి. సో అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా బీచ్ దగ్గర. జై అంటున్నాడు డాడీ ప్లీజ్ నాకు ఎత్తుకోక నేను నడుస్తాను అనేసి. వాడే అలా నడుస్తూ అయితే అలా రాళ్ళ వరకు అంతా వచ్చేసాడు ముందు వరకు. తర్వాత కింద చూస్తే చాలా డస్ట్ ఉన్నది అనేసి ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నారు వాళ్ళకి, జైకి అయితే. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిన వల్ల ఇంటికి వచ్చినప్పటికైతే ఫుల్గా తడిసిపోయాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ అవన్నీ చేంజ్ చేసుకుని టిఫిన్ అయితే చేసాము. తర్వాత కుకింగ్ కూడా నేను కంప్లీట్ చేసేసుకున్నాను. 2-3 డేస్ నుంచి ఇంట్లోనే వర్క్ అయితే ఎక్కువగా ఉండాలి. సో అందుకే అని ఇంకా ఈరోజు రెస్ట్ తీసుకుందాం అనేసి ఎక్కువగా అయితే ఏమీ చేయలేదు. గోంగూర పప్పు ఇంకా కోకోనట్ పచ్చడి అయితే చేశాను. ఇంకా సాలెడ్ చేసుకుందాం అనేసి కీరా అయితే కట్ చేసుకున్నాను. కీరా అయితే నేను ఒకదాన్నే తింటాను, మా అవి అయితే తినరు. ఇంకా కిచెన్లోని పనులంతా అయిన వరకు మా జై అయితే ఆడేసుకుంటున్నాడు. వాడు ఒకడే అసలు పేచీ అయితే నాకు పెట్టట్లేదు. ఇప్పుడు ఫస్ట్ అయితే చాలా పేచీ పెట్టేసేవాడు, నాకు ఏమీ పనులు చేయడానికి ఇవ్వకుండా. ఇప్పుడైతే పర్వాలేదు. ఇంకా ఫైనలీ నా వర్క్ అంతా అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. సడన్గా ఈరోజు మా జైకి అయితే జ్యూస్ తాగాలని అనిపించింది. సో వాడే చెప్పాడు నాకు మమ్మీ జ్యూస్ చేయి అనేసి. సో అందుకే అని జ్యూస్ అయితే చేస్తున్నాను మా జై కోసము. తాగిన తర్వాత మా జై అయితే చదువుకున్నాకైతే వెళ్తున్నాడు. ఎందుకంటే జైకి తెలుసు ఏ టైంకి చదువుకోవాలనేసి. టైం టు టైం చదువుకోనాకైతే కూర్చుంటాడు. సో ఇంకా నేను కూడా జైకి ఫోర్స్ అయితే చేయట్లేదు చదువు కోసం, బికాస్ వాడికి చాలా ఇంట్రెస్ట్గా ఉంది చదువుకోవాలని. కిడ్స్కి ఫోన్స్తో దూరం ఎలా పెట్టాలనేది కోసం కూడా నేను బ్లాగ్స్ అయితే చేస్తాను. సో ఇప్పటి వరకు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జైకి అయితే ఇప్పుడు ఒక 3 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. బట్ చదువు మీద అయితే వాడికి చాలా ఇంట్రెస్ట్. సో ఆ టైం అప్పుడు నేను ఏదైనా పని చేసుకున్నా కూడా నాకు ఆ టైం అప్పుడు పిలిచి తెచ్చేసి కూర్చోబెడతాడు చదివించమని. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాడికి అసలు ఫోర్స్ చేయాల్సింది అవసరం లేదు నాకు ఇప్పుడు.
చదువుకున్న తర్వాత మా జైకి తెలుసు ఇంకా అప్పుడు మా అమ్మ అయితే లంచ్ పెడతాది అనేసి ఇంకా వాడు డైరెక్ట్గా కిచెన్లోకి అయితే వచ్చేస్తాడు. మా జై కోసం అనేసి నేను హెల్తీ ఫుడే చేస్తాను డైలీ. సో అందుకే అనేసి నేను నా కర్రీస్లోని ఎక్కువగా ఆయిల్ ఇంకా మసాలాలు ఏమీ వాడను. జై లంచ్ చేసిగా పడుకుంటాడు. బట్ ఈరోజు అయితే ఆడుకుంటుండాలి. సడన్గా వాళ్ళ డాడీకి చూసి పడుకున్నట్టుగా వచ్చేసి బెడ్ మీద యాక్ట్ అయితే చేస్తున్నాడు. డాడీ బెడ్రూమ్లో వెళ్ళిన తర్వాత జై బయటకు వచ్చేసి డోర్ అయితే వేసాడు వాళ్ళ డాడీకి లాన్ పెట్టేసి. మళ్ళీ డోర్ వాడే ఓపెన్ చేసి చూస్తున్నాడు. ఇంకా డాడీ వచ్చినప్పటికీ సడన్గా బయటికి అయితే పడిపోయాడు. పడిన తర్వాత కూడా అస్సలు ఎదులేక నవ్వుకుంటున్నాడు. మీకు మా వ్లాగ్స్ నచ్చినట్టుగా అయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.